చాలామందిని నేను గమనించిన చాలామందిని అడిగిన, ఏమిరా నాయన నీ వయసు ఎంత, నువ్వెంత, ఇంతగనము తాగుడు అవసరమా అని. ఇంకా వయసు మీద పడ్డోళ్ళను ఇంతగనం తాగుడు అవసరమా అనే, రోజు నువ్వు చేసిన కష్టమంతా ఈ తాగుడికే పెడతా ఉన్నావు. ఇక నువ్వు ఇంట్లోకేం తీసుకుపోతావు? ఈ తాగడం వలన నీ ఆరోగ్యం ఖరాబు. ఇన్ని రకాలుగా నువ్వు నష్టపోతున్నావు అని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, అది కాదు బిడ్డ, పొద్దుందాకా కష్టం చేస్తాం కదా, ఆ ఒళ్ళు మొత్తం అలసిపోయి నొప్పులు ఉంటాయి, దానికని పోయి ఇంత మందు తాగితే ఆ మత్తుకు శరీరం అంతా ఒక రకమైన ఉపశమనం కలిగి ఇంతంత బుక్కెడంత తింటే మంచిగా నిద్ర పడుతుంది, అందుకే తాగుదాం బిడ్డ అని అంటారు. నేనన్నా, నువ్వు సరే, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, గుడ్డు కష్టం చేస్తున్నావు, చేసినంత మందు తాగుతున్నావు. నువ్వు తాగడం వలన రూపాయలు ఖర్చు అవుతున్నాయి, నీ శరీరం కూడా నష్టపోతుంది. మళ్ళీ దానికి నువ్వు ఏమొక్క చెప్తున్నావు అని అంటే, పొద్దుదాకా పని చేస్తే రాత్రిపూట నిద్ర పట్టదు బిడ్డ, ఎక్కడికెక్కడికి నొప్పులు ఉంటాయి అని ఇంతంత మందు తాగుతున్నాను అంటావు. కానీ మరి వెనుకట ఆ కాలంలో ఎంతమంది మందు తాగిర్రే, ఎంతగానం తాగిర్రు? హాయిగా పొద్దున్నాక పని చేసి ఇంటికి వచ్చి బుక్కెడంతా తిని పాకిట్ల మంచం వేసుకొని మంచిగా నిద్రపోయిన రోజులను మీరు చూసిర్రు, నేను కూడా చూసినా అని వాళ్ళతోటి చెప్పినప్పుడు వాళ్ళు అనేది ఏందనంటే, ఇక అది అలవాటు అయిపోయింది బిడ్డ, ఇక అది మానలేము, అది ఖచ్చితంగా పొద్దున్నాక పని చేస్తే సాయంత్రం కాగానే మందు షాపులో పోయి ఇంత మందు తాగితే కానీ మనసు నిమ్మలం కాదు అని చెప్పింది. ఒక గది చెప్పు ఏంటంటే, రోజు రోజు తాగడం వలన నీకు అలవాటు అయిపోయింది, ఇక నువ్వు పని చేసినా చేయకపోయినా సాయంత్రానికి నువ్వు మందు తాగాల్సిందే. అది బాడీకి అట్లా అలవాటు అయిపోయింది, నీ మనసుకు అట్లా అలవాటు అయిపోయింది. అంతేగాని నేను పొద్దున్నాక కష్టం చేస్తున్నా, ఆ కష్టం నుంచి అలసట పోవడానికి మందు తాగుతున్నా అనేది కరెక్ట్ కాదు అని చెప్పినాయి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అని అంటే, పొద్దున్నాక కష్టం చేస్తే సాయంత్రానికి శరీరం అంతా అలసిపోయి మంచిగా చల్ల నీళ్ళతోటో వేడి నీళ్ళతోటో స్నానం చేసి మంచిగా ఉడుకుడుకు అన్నం వేసుకొని కడుపు నిండా తిని మంచిగా మంచం వేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. అది న్యాచురల్ నిద్ర, ఏ మత్తు అవసరం లేదు, ఏ మందు కూడా అవసరం లేదు. కాబట్టి దాన్ని మనం అలవాటు చేసుకోకుండా వాడెవడో వీడెవడో తాగుతుండు, వాడు తాగిపిస్తుండు, వీడు తాగిపిస్తుండు అని చెప్పి మనం మత్తుకు అలవాటు అయిపోయి మనం ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాము అని చెప్పి, నేను కూడా మా ఇంట్లో పని నడుస్తుంది, ఇంటికి పని నడుస్తుంది గత వారం రోజులుగా. అయితే కూలీలు దొరకతలేరు, మేస్త్రి దొరికితే పారకాడ దొరుకుతలేడు, పారకాడ దొరికితే మేస్త్రి దొరుకుతలేడు. సరే మేస్త్రి అయితే దొరికిండు, పారకాడ ఒక రోజు వచ్చిండు, 2 రోజులు వచ్చిండు, 3వ రోజు నుంచి వెళ్ళి రాలే. అడ్డమికెళ్ళి తెస్తే ఆడు చక్కగా పని చేస్తలేడు, నేను ఈ పని చేయ, నేను ఆ పని చేయ, నేను కంకరమయ్యా ఉష్కమయ్యా అని చెప్తాడు. నీ అమ్మ ఇదేంద్రు, ఏమో నువ్వు వచ్చేది అడ్డ మీదకి వెళ్ళి పార పనికి వచ్చినావు, నువ్వు ఏ పని చెప్తే గా పని చేయాలి కానీ నేను ఉష్కమయ్యా కంకరమయ్యా అంటున్నావు ఏంద్రా అని చెప్పి నేను అన్నా. ఇక నువ్వు వద్దురా బాబు, నువ్వు రేపటి నుంచి రాకు అని చెప్పి నేనే పార పని చేసిన. ఇక గత 4 రోజుల నుంచి వెళ్ళి మేస్త్రి కింద పని చేస్తాను, ఇక ఇయ్యాటికి అయిపోయింది పని. అయితే పొద్దున్నాక పని చేసినప్పుడు ఒక్కరోజు బాగా అలసట అయింది, కండరాల నొప్పులు వచ్చినాయి, ఆ రాత్రి కొంచెం అటు ఇటు అయింది, నిద్ర అయితే మంచిగా పట్టింది. ఇక తెల్లారికి మళ్ళీ చేసినప్పుడు అలవాటు అయిపోయింది. 3 రోజులు 4 రోజుల నుంచి ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉంది అని అంటే, ఓ 4-5 బీర్లు తాగితే ఎట్లా మత్తెక్కుతుందో అంతకంటే ఘోరమైన మత్తెక్కుతుంది. రాత్రిపూట మంచిగా పని దిగి మంచిగా స్నానం చేసి అన్నం తిని మంచం ఎక్కితే ఆహా, ఆ నిద్ర అద్భుతం. అట్లాంటిది వీళ్ళు మత్తుకు ఎందుకు అలవాటు అవుతుర్రు? ఇదే పెద్ద మత్తు, ఇదే న్యాచురల్ మత్తు. శరీరం అలసిపోయి సాయంకాలం కాగానే ఇంత తిని పడుకుంటే ఆ మత్తు న్యాచురల్ మత్తు, సహజంగా వచ్చే మత్తు. కానీ ఈ సహజ
మత్తును సహజ నిద్రను వదిలేసి ఈ మత్తు మందులకు అలవాటై ఈ మందు తాగడము బీరు తాగడం సాయంత్రం కాగానే అదొక అలవాటుగా మారిపోయి మైండ్ సెట్కు ఇవ్వడం వలన ఈరోజు పొద్దున దాకా పని చేయగానే సాయంకాలం మందు తాగుతా అనే ఒక్కటే ఒక ఫీలింగు మనసులో ఉండడం వలన అది జరుగుతుంది. కానీ నిజానికి ఒళ్ళు నొప్పులు డైలీ చేస్తే రోజు చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? రావు. ఎందుకంటే శరీరము అలవాటు అయిపోతుంది. ఏ పని చేస్తే ఆ పనికి అలవాటు అయిపోతుంది. అంతేగాని ఆ వంక ఈ వంక చెప్పి మనము మందు తాగుతాం తప్ప నిజానికి అది కరెక్ట్ కాదు అనేది నా అనుభవంలో. నేను ఇంతకుముందు గతంలో కూడా ఎన్నోసార్లు చేసినాయి, ఇవాళ కూడా ఇప్పుడు కూడా చేసినాయి. నా అనుభవం ద్వారా చెప్తున్నా. మంచిగా పని చేసి సాయంత్రానికి బుక్కడంత తిని పండుకుంటే ఆ మత్తే వేరు, ఆ నిద్రే వేరు, ఆ మనశ్శాంతే వేరు, ఆ ప్రశాంతత వేరు. అర్థం చేసుకోండి. వంకలు చెప్పకండి. శరీరం అలసిపోయింది అందుకే తాగుతున్నా, పొద్దున్నాక కష్టం చేస్తాం కదా రాత్రిపూట నిద్ర పట్టదని తాగుతున్నా, ఇవన్నీ వట్టి మాటలు. అర్థం చేసుకోండి.